దయ్యాల బాధల నుంచి విముక్తి, అమ్మవారికి పెట్టే నైవేద్యం మాయమయ్యే మిస్టరీ. ఆ ఆలయ రహస్యం తెలిస్తే షాక్ అవుతారు. నమస్కారం ఫ్రెండ్స్. ఈ ప్రపంచంలో ఇప్పటికీ సైన్స్ను అర్థం కా రిపీట్ ఈ ప్రపంచంలో ఇప్పటికీ సైన్స్కు అర్థం కాని ఎన్నో మిస్టరీలు ఉన్నాయి. కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మనకు ఒక వింత ఫీలింగ్ వస్తుంది. కొన్ని ఆలయాల్లో జరిగే సంఘటనలు చూస్తే నిజంగానే భయం వేస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయే ఆలయం కూడా అలాంటిదే. అక్కడికి వెళ్ళిన వాళ్ళు మాత్రం ఒక మాట మాత్రం ఖచ్చితంగా చెబుతారు, ఇది సాధారణ ప్రదేశం కాదు అని. ఎందుకంటే అక్కడ అమ్మవారికి నైవేద్యం పెడితే అది క్షణాల్లో మాయమైపోతుందట. అవును ఫ్రెండ్స్, అక్కడికి వెళ్తుంది ఎవరికీ తెలీదు. ఇంకా అక్కడికి దయ్యాల బాధతో వెళ్ళిన వాళ్ళు విముక్తి పొందుతున్నారని కూడా భక్తులు చెబుతున్నారు. అసలు ఇది నిజమా లేక నమ్మాలా? ఆ ఆలయం ఎక్కడ ఉంది, ఎందుకంత మిస్టరీగా మారింది, ఇంకా అక్కడ జరిగే షాకింగ్ విషయాలు ఏమిటి, ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అందుకే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే మధ్యలో చెప్పే కొన్ని రహస్యాలు మీకు నిజంగా గూస్ బాంబ్స్ తెప్పిస్తాయి. ఫ్రెండ్స్, మన భారతదేశం అనేది దేవాలయాల భూమి. ఇక్కడ ప్రతి ఆలయానికి ఒక చరిత్ర ఉంటుంది, ఒక పురాణం ఉంటుంది. కొన్ని దేవాలయాలు అద్భుతాలకు ప్రసిద్ధి చెందుతాయి, మరికొన్ని మిస్టరీలకు ఫేమస్ అవుతాయి. ఇక్కడ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ప్రదేశం ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్. సాధారణంగా చాలా మందికి మీర్జాపూర్ అంటే వెబ్ సిరీస్ గుర్తుకు వస్తుంది. కానీ అసలు మీర్జాపూర్కి మరో భయంకరమైన ఆధ్యాత్మిక కోణం కూడా ఉందని చాలా మందికి తెలియదు. అక్కడి వింధ్యాచల్ ప్రాంతం ఎన్నో రహస్యాల నిలయంగా ప్రసిద్ధి చెందింది. అక్కడి ఆలయాలు భక్తుల్ని మాత్రమే కాదు, మిస్టరీని ఇష్టపడే వాళ్ళకు కూడా బాగా ఆకర్షిస్తూ ఉంటాయి. ఇక్కడికి వెళ్తే దుష్టశక్తుల నుంచి విముక్తి లభిస్తుందని చాలా మంది నమ్ముతున్నారు. ఇంకొందరు కోరికలు నెరవేరుతాయని చెబుతున్నారు. అలాగే తంత్రం మంత్ర సాధనలు చేసే వాళ్ళకు కూడా ఈ ప్రాంతం చాలా ప్రత్యేకమట. ఇప్పుడు మొదటిగా మాట్లాడుకోవాల్సింది అష్టభూజి ఆలయం గురించి. వింధ్యాచల్లో అత్యంత ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో ఇది ఒకటి. ఈ అమ్మవారిని మహాసరస్వతి రూపంగా భావిస్తారు. చదువులో సమస్యలు ఉన్నవాళ్ళు, పరీక్షలో ఫెయిల్ అవుతున్న వాళ్ళు, జ్ఞానం కోసం ప్రార్థించేవారు ఇక్కడికి ప్రత్యేకంగా వస్తుంటారట. ఇక్కడ అమ్మవారిని దర్శిస్తే బుద్ధి, జ్ఞానం, విద్య కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఆసక్తికర విషయం కూడా ఉంది. పురాణాల ప్రకారం ఈ అమ్మవారికి ఒక సోదరి కూడా ఉందని స్థానికులు చెబుతున్నారు. అంటే ఈ ప్రాంతం మొత్తం పురాణ కథలతో నిండిపోయిందన్నమాట. ఇక్కడ హనుమాన్ ఆలయం గురించి కూడా చాలా మంది ప్రత్యేకంగా చెబుతుంటారు. ఈ ఆలయంలో హనుమంతుని అమ్మవారికి రక్షకుడిగా ప్రతిష్ఠించారట. ప్రత్యేకంగా మంగళవారం రోజు వేలాది మంది భక్తులు ఇక్కడికి వెళ్తూ ఉంటారు. హనుమంతుని ప్రార్థిస్తే జీవితంలోని అడ్డంకులు తొలగిపోతాయని, ధైర్యం పెరుగుతుందని భక్తులు నమ్ముతూ ఉన్నారు. కానీ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు వినబోయే ఆలయం గురించి చాలా మంది వింటేనే భయపడిపోతున్నారు. అదే మన దాదా ఆలయం. ఈ ఆలయాన్ని ప్రేతమాత ఆలయం అని కూడా పిలుస్తారట. అవును ఫ్రెండ్స్, ఇక్కడికి ముఖ్యంగా దయ్యాల బాధలు, చెడు శక్తుల ప్రభావం, ప్రేతాత్మల సమస్యలతో బాధపడే వాళ్ళు వస్తుంటారట. ఇక్కడ ఒక వింత ఆచారం కూడా ఉంది. ఆలయంలో జుట్టు సమర్పిస్తే దుష్ట శక్తులు ప్రభావం తొలగిపోతుందని విశ్వాసమట. ఇది విన్న చాలా మంది షాక్ అవుతున్నారు. కానీ స్థానికులు మాత్రం దీనిని చాలా బలంగా నమ్ముతున్నారు. దేశం నలుమూలల నుంచి ఇక్కడికి భక్తులు వస్తుంటారట. కొంతమంది అయితే అక్కడ జరిగిన అనుభవాలు చెబుతూ వీడియోలు కూడా పెడుతున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడే అసలు మిస్టరీ మొదలవుతోంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఆలయం గురించి వింటే మీకు నిజంగానే ఆశ్చర్యం వేస్తోంది. అదే మహాకాళి ఆలయం. ఈ ఆలయానికి సంబంధించిన ఒక రహస్యం ఇప్పటికీ ఎవ్వరికీ అర్థం కాలేదట. భక్తులు చెబుతున్న ప్రకారం అమ్మవారి నోట్లో నైవేద్యం పెడితే అది క్షణాల్లో మాయమైపోతుందట. అవును ఫ్రెండ్స్, అది ఎక్కడికి వెళ్తోందో ఎవ్వరికీ తెలియదట. చాలా మంది సంఘటనను తమ కళ్ళతో చూసినట్టు చెబుతున్నారు. అయితే ఇది ఎలా జరుగుతోందనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉందట. ఇక్కడి స్థానిక కథల ప్రకారం రక్తబీజుని సంహరించిన తర్వాత అమ్మవారి ఇక్కడ ఖేచరి ముద్రలో ఆసీనురాలై ఉన్నారట. అందుకే ఈ ఆలయానికి ప్రత్యేక శక్తులు ఉన్నాయని భక్తులు నమ్ముతున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఇలాంటి సంఘటనలు సైన్స్ కు అర్థం కాకపోయినా భక్తులకు మాత్రం అది అమ్మవారి మహిమగా కనిపిస్తోంది. అందుకే వేలాది మంది భక్తులు ఇప్పటికీ అక్కడికి వెళ్లి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇంకా విద్యావాసిని ధామ్ గురించి కూడా చాలా మంది ప్రత్యేకంగా చెబుతుంటారు. ఎందుకంటే అక్కడ భైరవుడు, భైరవి కలిసి దర్శనమిస్తారట. ప్రపంచంలో ఇలాంటి ప్రదేశాలు చాలా అరుదుగా ఉంటాయని చెబుతున్నారు. అక్కడ త్రిప్రదక్షిణ చేస్తే కోరికలు నెరవేరుతాయని విశ్వసిస్తారు. ప్రత్యేకంగా నవరాత్రుల సమయంలో ఈ ప్రాంతం భక్తులతో కిక్కిరిసిపోయిందట. ఇక తంత్ర మంత్ర సాధనాలు చేసే వాళ్ళకైతే మా తారాదేవి ఆలయం చాలా ప్రత్యేకం. ఈ ఆలయం శ్మశాన వాటిక దగ్గర ఉండడం వల్ల చాలా మంది అక్కడికి వెళ్ళడానికి కూడా భయపడతారట. దేశం నలుమూలల నుంచి తాంత్రికులు అక్కడికి వచ్చి ప్రత్యేక సాధనలు చేస్తుంటారట. ప్రత్యేకంగా అర్ధరాత్రి జరిగే పూజలు చాలా మిస్టీరియస్ గా ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. ఇది విన్న చాలా మందికి హర్రర్ సినిమాలు గుర్తుకు వస్తాయి. కానీ అక్కడ ప్రజలకు ఇవన్నీ సాధారణ విషయాలే. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకో ప్రశాంతమైన ప్రదేశం గురించి కూడా తెలుసుకుందాం. అదే దేవరాహ బాబా ఆశ్రమం. ఇది ప్రకృతి మధ్యలో ఉన్న ఒక ఆధ్యాత్మిక కేంద్రం. ఇక్కడికి వెళ్ళిన వాళ్ళకి మనశ్శాంతి లభిస్తుందని భక్తులు చెబుతున్నారు.
దేవరాహ బాబా స్వయంగా అక్కడ నివసించి భక్తుల్ని ఆశీర్వదించారని స్థానికులు విశ్వసిస్తున్నారు. అందుకే ఈ ఆశ్రమానికి కూడా భారీగా భక్తులు వెళ్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. మన దేశంలో ఉన్న చాలా ఆలయాలు కేవలం పూజలకి పరిమితం కావు. వాటి వెనుక ఎన్నో పురాణాలు ఉన్నాయి, రహస్యాలు ఉన్నాయి, భక్తి ఉంది, భయం ఉంది, మిస్టరీ ఉంది. అందుకే ఇలాంటి ప్రదేశాలు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని కలిగిస్తూ ఉంటాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఈ ఆలయాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటున్నాయి. చాలా మంది యూట్యూబర్లు అక్కడికి వెళ్ళి వీడియోలు చేస్తున్నారు. కొంతమంది అయితే నిజంగానే వింత అనుభవాలు ఎదురవుతున్నాయని చెబుతున్నారు. అయితే ఫ్రెండ్స్, ఇలాంటి విషయాలను ఎవరి నమ్మకాన్ని బట్టి వాళ్ళు చూసుకోవాలి. కొంతమందికి ఇవి భక్తి, మరికొందరికి ఇది మిస్టరీ, ఇంకొందరికి ఆధ్యాత్మిక అనుభూతి. కానీ ఒక విషయం మాత్రం నిజం, ఇలాంటి ప్రదేశాలు భారతదేశ ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రపంచానికి చూపిస్తున్నాయి. మరి ఫ్రెండ్స్, మీకు ఇలాంటి మిస్టరీ ఆలయాలపై నమ్మకం ఉందా? అమ్మవారికి పెట్టిన నైవేద్యం మాయమవటం నిజమని మీరు నమ్ముతున్నారా? లేక దాని వెనుక ఇంకేదైనా రహస్యం ఉందని అనుకుంటున్నారా? కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి ఆధ్యాత్మిక రహస్యాలు, మిస్టరీ ఆలయాలు, వైరల్ విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో. ధన్యవాదాలు.